హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సేల్స్ పోస్ట్ తెలుగు విత్ రమేష్. ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే కాంపాక్ట్స్ లేఅవుట్ అండి. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది సేల్స్ పోస్ట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నేను చెప్పే ప్రతిదీ ఎందుకు ఇంపార్టెంట్ అని మెన్షన్ చేస్తున్నానంటే నేను రియల్ టైమ్గా బిజినెస్ యూస్ కేసెస్ని సాల్వ్ చేశాను దీన్ని కాన్సెప్ట్స్ని యూజ్ చేసుకుని. కాబట్టి ప్రతిదీ నేను ఇంపార్టెంట్ అని మెన్షన్ అయితే చేస్తాను. మీరు దీని మీద అయితే ఫోకస్ అయితే చేయండి. కాంపాక్ట్స్ లేఅవుట్ ఈరోజు మన టాపిక్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపాక్ట్ లేఅవుట్ అంటే ఏంటో చూద్దాం. కాంపాక్ట్ లేఅవుట్ అంటే ఇప్పుడు మనం ఇది మన ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసిన అప్లికేషన్లో ఆబ్జెక్ట్, ఇది స్టాండర్డ్ ఆబ్జెక్ట్. ఇక్కడ చూసారనుకోండి, నేను ఒక రికార్డ్ని అయితే ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూసారనుకోండి రికార్డ్ పేజ్లో ఇక్కడ చూసారనుకోండి ఈ ఇంపార్టెంట్ ఫీల్డ్స్ కొన్ని మన బిజినెస్ ఏం చెప్తారంటే కస్టమర్స్కి లేదా సేల్స్ రిప్రజెంటేటివ్కి లేకపోతే కొన్ని ప్రొఫైల్స్కి కాంపాక్ట్ లేఅవుట్ని మనమైతే అసైన్ చేయాలి. ఎందుకు ఇలా మెయిన్ మ్యాండేటరీ ఫీల్డ్స్, కొత్త మెయిన్ ఫీల్డ్స్ మాత్రం మనకి పైన అయితే షోకేస్ అయితే చేయాలి. ఈ షోకేస్ చేయడాన్ని కాంపాక్ట్ లేఅవుట్, ఈ లేఅవుట్ని కాంపాక్ట్ లేఅవుట్ అని అంటారండి. ఓకేనా? ఎందుకంటే కొన్ని బిజినెస్ యూస్ కేసెస్లో కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ ఫీల్డ్స్ మాత్రం పైన షో చేయాలి అనుకుంటే అప్పుడు మనమైతే ఫీల్డ్స్ని మనమైతే ఎడిట్ చేసుకోవచ్చు. సేమ్ కేస్ మనమైతే కొత్తది కూడా ఎగ్జిస్టింగ్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనకి కస్టమ్ తగినట్టుగా కూడా చేసుకోవచ్చు. అది ఎలానో అయితే చూద్దాం. ఇది నార్మల్, ఇది సెక్షన్ బేస్డ్, ఇది రికార్డ్ పేజ్ కాబట్టి ఇక్కడ సేమ్ మన ఆబ్జెక్ట్కి కూడా, మన కస్టమ్ ఆబ్జెక్ట్కి కూడా ఇలానే మనము కొన్ని ఫీల్డ్స్ని అయితే యాడ్ అయితే చేద్దాం. ఓకేనా? ఇంపార్టెంట్ ఫీల్డ్స్ని, కొన్ని ఫీల్డ్స్ని అయితే ఇక్కడ యాడ్ అయితే చేద్దాం. ఓకేనా? అది ఎలానో అంటే సేమ్ నేరుగా మీరు ఏదన్నా సేల్స్ ఫోర్స్లో బ్యాక్గ్రౌండ్లో మీరు సెట్ చేయాలి, వర్క్ చేయాలన్నా ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెటప్ అండి. సెటప్లోనే మనమైతే వెళ్ళి బ్యాక్గ్రౌండ్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కానీ లేదా డెవలపర్ కానీ ఎవరైనా కానీ వర్క్ చేయాలనుకున్నా, చేంజెస్ చేయాలనుకున్నా సెటప్ అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. సెటప్లోనే మనమైతే ప్రతిదీ మనమైతే బిజినెస్ యూస్ కేస్ని అయితే సాల్వ్ చేస్తామండి. ఓకేనా? ఇక్కడ మన ఆబ్జెక్ట్ మేనేజర్ మీకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు మన ఆబ్జెక్ట్ పేషెంట్స్ క్లిక్ చేసుకుందాం, పేషెంట్స్ ఓపెన్ చేసుకుందాం. వెళ్ళారనుకోండి ఆబ్జెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఒక్క నిమిషం, ఇక్కడ రీలోడ్ అయితే అవుతుంది. కొన్నిసార్లు రీలోడ్ అవుతుంది. చూస్తున్నారనుకోండి, ఇక్కడ వెళ్ళారనుకో, ఇక్కడ చూసారంటే కాంపాక్ట్ లేఅవుట్స్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ కాంపాక్ట్ లేఅవుట్ అని ఉంటుంది. ఇక్కడ సిస్టమ్ డిఫాల్ట్గా ఒకటి ఇచ్చి ఉంటుంది. మనకి కావాల్సింది కొన్ని ఇది కాబట్టి మనము చేంజ్ అయితే కొత్తది క్రియేట్ అయితే చేసుకుందాం మనకి రిక్వైర్మెంట్ తగినట్టు. ఇక్కడ నేను ఐపీడీ లేఅవుట్ అని ఇస్తా. మనము 2 రికార్డ్ టైప్స్ని అయితే క్రియేట్ చేస్తున్నాం కదండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి కదా, నాకు సపరేట్గా షో చేయాలి కాబట్టి నేను ఇక్కడ సపరేట్గా 2 అయితే క్రియేట్ చేసుకుంటున్నా. ఇక్కడ చూడండి, అవైలబుల్ ఫీల్డ్స్, మనం ఏ ఫీల్డ్స్ మనకి అక్కడ చూపించాలి. నేను పర్సన్ యొక్క నేమ్ అయితే చూస్ చేసుకుంటున్నా. ఓకేనా? ఎందుకంటే అది ఇంపార్టెంట్. ఎందుకంటే నేమ్ బట్టి మనమైతే కొన్ని డిఫైన్ అయితే చేస్తాం కాబట్టి పర్సన్ నేమ్ అయితే, పేషెంట్స్ నేమ్ అయితే ఇక్కడ ఇస్తానండి. పేషెంట్స్ నేమ్, ట్రీట్మెంట్ కాస్ట్ ఇక్కడ నేనైతే ఇస్తానండి. లేదా ట్రీట్మెంట్ కాస్ట్ పెట్టుకుంటా. నెట్ ఆఫ్టర్ మళ్ళీ నాకు ఇది వద్దు, మెయిన్ ఫీల్డ్ ఇది కావాలి. ఇంకొకటి, ఈ పర్సన్ నాకు అడ్మిటెడా కాదా లేదా అని నాకు ఒక చెక్ బాక్స్ వద్దులేండి. నేను టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాం కదండి మనము, అదే ఇస్తామండి. ఇక్కడ నాకు అడ్మిషన్ ఫీల్డ్ ఎక్కడ ఉంది, అడ్మిషన్ టెక్స్ట్ ఇది. మళ్ళీ అపాయింట్మెంట్ డేట్ లేదంటే క్రియేటెడ్ డేట్, నాకు డేట్ లేదంటే డేటా ఫీల్డ్ టైపు ఇది వద్దు, ఈజ్ అడ్మిటెడ్ వద్దు, పేషెంట్స్ ఈమెయిల్ వద్దు. ఓకే, రికార్డ్ టైప్ చూస్ చేసుకుందాం. ఓకేనా? ఈ 4 ఫీల్డ్స్ నాకు ఇది కావాలి ఈ లేఅవుట్లో. సేమ్ అలానే ఇంకొకటి ఇలానే క్లోన్ చేసుకుని నేను ఓపీడీ లేఅవుట్ అయితే ఇస్తానండి. ఓపీడీ కస్టమ్ లేఅవుట్, కాంపాక్ట్ లేఅవుట్. సారీ, ఇక్కడ నాకు రికార్డ్ టైప్ ఇది. ఈ సేమ్ ఫీల్డ్స్ ఇంకొకటి ఏంటంటే నాకు రికార్డ్ టైప్లోనే చేసి చూసుకుందాం. ఓకే, చూసారనుకోండి, నాకు ఇక్కడ మీ
చేసుకున్నారనుకోండి, రీఫ్రెష్ చేసుకుని నేను ఆల్రెడీ ఒక ఐపీడీ ఎగ్జిస్టింగ్ రికార్డు, ఇది ఇంకా అప్డేట్ అవ్వలే. ఏదైనా మనం చేంజ్ చేయాలన్నా ఒక 5 to 10 సెకండ్స్ కొంచెం టైం అయితే పడుతుంది సేల్స్ ఫోర్స్లో అప్డేట్ అవ్వడానికి. ఈ లేఅవుట్ అయితే అప్డేట్ అవ్వలే ఇంకా. మనం ఒకసారి క్లాసిక్ వ్యూకి అయితే వెళ్దాము. క్లాసిక్లో ఓకే మనము నేను ఇంకా అసైన్ చేయలేదు, సారీ అండి, నేను ఒకటి మిస్ చేస్తాను. ఏంటంటే ఇక్కడ మీరు కాంపాక్ట్ లేఅవుట్లో వెళ్ళినారనుకోండి, మనమైతే లేఅవుట్ అయితే క్రియేట్ చేస్తాము, కానీ సిస్టమ్ డిఫాల్టే ఉంది కాబట్టి మనకి ఇక్కడ రీఫ్లెక్ట్ అవ్వలేదు. సో నేనేం చేస్తానంటే ఇక్కడ కాంపాక్ట్ లేఅవుట్ అసైన్మెంట్లో వెళ్ళి ఇక్కడ ఎడిట్ అసైన్మెంట్ తీసుకొని ఇక్కడ నాకు లేఅవుట్ ఏది కావాలి, ఓపీడీ లేఅవుట్, నేను ఇది మాత్రం సెలెక్ట్ చేసుకుంటా. ఈ సెలక్షన్కి నాకు ఓపీడీ లేఅవుట్, దీనికి వచ్చి నాకు ఈ లేఅవుట్ అసైన్ అవ్వాలని నేనైతే ఇచ్చుకుంటానండి. సిస్టమ్కి వచ్చి డిఫాల్ట్ది సేవ్ అయితే ఇచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేసుకుందాం. రిఫ్రెష్ చేసుకుంటే మనకి ఇంకొకసారి నేను హార్డ్ రిఫ్రెష్ చేస్తాను. హార్డ్ రిఫ్రెష్ చేశాను అనుకోండి, చూసారనుకోండి ఇక్కడ అప్డేట్ అయితే అవుతుంది. చూసారా వచ్చిందా లేదా? ఇంతకుముందు మీరే చూసారు కదా, ఏమన్నా వచ్చిందా ఇక్కడ ఫీల్డ్స్ ఇవన్నీ, నేమ్ కానీ ఇక్కడ లేఅవుట్ అసైన్మెంట్ ఏమైనా వచ్చిందా? లేదు. కాబట్టి మెయిన్ ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే కొన్నిసార్లు మేనేజర్స్ అన్ని వాళ్ళకి అంత టైం ఉండదు, లోపల పోయి చెక్ చేసుకోవాలి. మెయిన్ ఫీల్డ్స్ వాళ్ళకి కావాల్సిన ఫీల్డ్స్ చెక్ చేసుకోవాలి అనుకుంటే పైన ఓపెన్ చేయగానే వాళ్ళకి ఐడెంటిఫై చేసుకోవాలన్నప్పుడు కూడా మనకి ఈ కాన్సెప్ట్ అయితే యూజ్ అవుతుందండి. ఓకేనా, ఇక్కడ ఇదే అండి, దీనినే కాంపాక్ట్ లేఅవుట్. మీరు నార్మల్ సిస్టమ్ దానికి వెళ్ళినారంటే అక్కడ ఎగ్జిస్టింగ్ కూడా అప్డేట్ అయి ఉంటుంది. ఇది రికార్డ్ ఐపీడీ లేఅవుట్ యూజ్ చేసుకుని చేస్తున్నాం ఇక్కడ. అందుకే నేను రికార్డ్ అయిపోతే చూస్ చేస్తున్నాను, మనకి కన్ఫ్యూజన్ లేకుండా మీకు కూడా క్లారిటీగా ఉండాలని. ఇది చూసారనుకోండి, ఇది సిస్టమ్ లేఅవుట్కి ఏమీ లేదు ఇక్కడ, ఓన్లీ పేషెంట్ నేమ్ మాత్రమే ఉంది కాబట్టి ఈ లేఅవుట్కి ఫీల్డ్స్ని అయితే యాడ్ చేయలేదు కాబట్టి సిస్టమ్ లేఅవుట్ అంటే డిఫాల్ట్. ఇది మనం ఇప్పుడు చూసింది వచ్చి కస్టమ్గా మనం అయితే క్రియేట్ చేసుకున్నాము. ఓకేనా, ఐ హోప్ మీకైతే అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మనమైతే లుకప్ రిలేషన్షిప్ అంటే ఏంటి, మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అంటే ఏంటో మనమైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఒక రిలేషన్స్ ఎలా బిల్డ్ చేయాలో అనేది ఈ కాన్సెప్ట్ మీకు వస్తేనే నెక్స్ట్ మీకు డెవలప్మెంట్లో కానీ ఏదంట్లో కానీ మీరు ఫీల్డ్స్ని ఫెచ్ చేయాలన్నా, ఎస్ఓక్యూఎల్స్ చేయడాలన్నా, సాకోల్ క్వైరీస్, దానికి ఇంపార్టెంట్ మీరు నేర్చుకోవాలండి రిలేషన్షిప్. ఓకేనా, నెక్స్ట్ వీడియోస్లో నేనైతే ఖచ్చితంగా దాని గురించి అయితే చెప్తానండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంతవరకు కానీ మీకు ఈ వీడియో నచ్చుంటే ఇంట్రెస్టెడ్, కంప్లీటెడ్ అని ఏదో ఒక స్టేటస్ కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నాకు కూడా మీరు ఇంతవరకు చూసి చేస్తున్నారని నాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుందండి. నెక్స్ట్ వీడియోలో మనమైతే రిలేషన్షిప్స్ అయితే దాని కాన్సెప్ట్ గురించి అయితే నేర్చుకుందామండి. ఓకేనా, ఇలాంటి మరెన్నో సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్.